ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ పని ఖతం. కేసీఆర్ రావడం ఖాయం అంటోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. వచ్చే ఎన్నికల్లోనే కాదు 2034 వరకు సీఎం సీట్ తమదేనంటోంది అధికార కాంగ్రెస్. ఇలా రెండు పార్టీల మధ్య నడుస్తున్న మాటల యుద్ధం నెక్స్ట్ లెవెల్ కు వెళ్లడమే కాదు, సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదంటే మాదంటూ తెలంగాణలో నడుస్తున్న రాజకీయం రచ్చలేపుతోంది. అదిగో కేసీఆర్ వస్తున్నారని కేటీఆర్, రానివ్వం 2034 వరకు అది జరగని పని అని సీఎం రేవంత్, లేదు 2034 వరకు ఎందుకు ఇప్పుడే తేల్చుకుందామని హరీష్ రావు, ఇలా ముగ్గురు అగ్రనేతల హాట్ కమెంట్స్ తో రాజకీయం రసవత్తరంగా మారింది. మళ్లీ అధికారంలోకి వస్తామన్న భ్రమలో కాంగ్రెస్ ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసలు ఎలా గెలుస్తామని కాంగ్రెస్ అనుకుంటుందో అర్థం కావట్లేదన్నారు. దమ్ముంటే 420 హామీల్లో ఎన్ని నెరవేర్చారో చెప్పి ఎన్నికలకు రావాలన్నారు. రేవంత్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసిన కేసీఆర్ సీఎం కావడాన్ని ఎవ్వరూ ఆపలేరన్నారు. అయిపోయింది, మీ టైం అయిపోయింది. శిశుపాలుడు కదా, 100 తప్పులు చేసేదాకా ప్రజలు ఎదురు చూసినట్టు కాంగ్రెస్ వాళ్ళ తప్పులు కూడా లెక్క పెడతా ఉన్నారు. టైం దగ్గర పడ్డది. తొందరలోనే కేల్ ఖతం, దుకాణం బంద్ అయ్యే రోజు ఎక్కువ దూరం లేదు. మళ్ళీ గవర్నమెంట్ వచ్చుడు పక్క, అందులో ఏం అనుమానం అవసరం లేదు. 2028లో నవంబర్ డిసెంబర్లో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం పక్క, అందులో ఎవరికే అనుమానం అవసరం లేదు. రేవంత్ రెడ్డికి కూడా తెలుసు, ప్రసాద్ అన్నకు కూడా తెలుసు. అందుకే అందిన కాడికి దోసుకో అనే స్కీమ్ పెట్టుకొని దోసుకుంటా ఉన్నారు ఉన్నంతల్నే. పాపాల భైరవుడు మళ్లీ వస్తే ఏమవుతుందో తెలంగాణకు తెలుసంటూ కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు కేసీఆర్ ఎందుకు రావాలి? ఫోన్ ట్యాపింగ్ చేసినందుక, కాళేశ్వరం పేర్లతో కోట్లు నొక్కినందుక, లేక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించినందుక అంటూ విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లోనే కాదు 2034 వరకు తమ పార్టీనే అధికారంలో ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి. ఆలు మొగుళ్ళు మాట్లాడుకునే మాటలు కూడా ఫోన్లలో ఫామ్ హౌస్ లో పెట్టుకొని, మిషన్లు పెట్టుకొని వాళ్ళ మాటలు వినేటోడు ఆ పాపాల భైరవుడు మళ్ళీ రావాలనా? పరీక్షలు పెట్టి క్వశ్చన్ పేపర్లు అమ్ముకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు మళ్ళీ రావాలేనా? కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు గోదావరిలో కలిపిన దుర్మార్గుడు ఆ పాపాల భైరవుడు మళ్ళీ తిరిగి రావాలేనా? 2024 నుంచి 2034 వరకు 3 రంగుల జెండా ఎగురుతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీరుస్తుంది. 2034 వరకు ఎందుకు రా, ఇప్పుడే తేల్చుకుందాం అంటూ రేవంత్ కి సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీష్ రావు. దమ్ముంటే వెంటనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ని సీఎం కాకుండా ఆపడం ఎవరి తరమో కాదన్నారు. ఇంకా మాట్లాడుతుండు 2034 కూడా మేమే గెలుస్తాం, 28 కూడా మేమే గెలుస్తాం. 2028 నుంచి 34 దాకా వీళ్ళే ఉంటారట. నీకు అంత ధైర్యం ఉంటే దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్యి. అప్పటిదాకా ఎందుకు ఇప్పుడే తెలుసుకుందాంపా. నువ్వు గెలుతానంత దమ్మునే కదా, నువ్వు పనిచేసినట్టు కాదు. నిజంగానే నువ్వు పనిచేస్తే 2028 దాకెందుకు ఇప్పుడే రాజీనామా చేద్దాం. పడి అందరం అసెంబ్లీ రద్దు చేయి, ప్రజలకు కూడా ఏదో ప్రజలే తేల్చి చెప్తారు. ఇప్పుడు మొత్తంగా ముగ్గురు పవర్ఫుల్ లీడర్ల పవర్ఫుల్ కమెంట్స్ తో ఈ పవర్ పాలిటిక్స్ ఎపిసోడ్ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.